అనేక డిపార్ట్మెంట్లో అధికారుల ప్రక్షాళనకైతే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే గతంలో ఈ మధ్యకాలంలో చూస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అయితే కింది స్థాయి ఉద్యోగుల్లో కూడా బదిలీలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనకైతే కూటమి సర్కార్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక డిపార్ట్మెంట్లో జగన్ భక్త అధికారులు ఉన్నారని కూటమి ఎమ్మెల్యేల మాట కొన్ని నియోజకవర్గాల్లో చెల్లకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తరుణంలో కూటమి సర్కార్ అధికారుల ప్రక్షాళనకైతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో అధికారుల సహకారంతోనే గతంలో ప్రభుత్వ ఆఫీసులో సైతం కూడా ఫైళ్లు దగ్ధమయ్యాయి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి ప్రక్షాళన ఏ మేరకు సాధ్యమవుతుంది, ఏ మేరకు ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్, ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్కే బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ముందుగా రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. సో మొత్తానికి ఎంతమందిని ఐడెంటిఫై చేశారు రఫీ గారు జగన్ భక్త అధికారులను? బ్రహ్మనాయుడు గారు రీసౌండ్ వస్తుంది చూడండి కొద్దిగా. బ్రహ్మనాయుడు గారు మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి విల్సన్ గారికి, బాజీ గారికి, అలాగే వైసీపీ నాయకులు, వారి పేరేంటండి? చిన్నపరెడ్డి గారికి, అలాగే ప్రైమ్ వీక్షకులకు శుభోదయం. అయితే బ్రహ్మనాయుడు గారు, మీరు తీసుకున్నటువంటి చర్చ ఇది నిరంతర ప్రక్రియ. ఒక రోజుతో మొత్తం అధికారులని, జగన్ భక్త అధికారులని, జగన్ భక్త ఎంప్లాయీస్ ని మార్చలేనటువంటి పరిస్థితి. అది నిరంతర ప్రక్రియలో జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం వచ్చే 3 నెలలు దాటింది కాబట్టి చాలా మందిని విఆర్ లోకి పంపించడం, చాలా మందికి ట్రాన్స్ఫర్లు ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో మంది జగన్ భక్త అధికారులు ఈ ప్రభుత్వంలో తిష్ట వేసుకుని కూర్చొని ఉన్నారా? ఇంకా అయితే ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నాడు, అనపర్తి ఎమ్మెల్యే. అంటే అంతకు ముందు మా పార్టీలోనే నాయకుడు ఆయన. ఆ సీటు బీజేపీకి పోవటం వల్ల ఆయన్నే బీజేపీ అభ్యర్థిగా నుంచి పెడితే గెలవడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి అనపర్తి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకుండా కార్లు, బస్సులు అడ్డం పెట్టి ఆయన ఇబ్బందులు పెట్టి 7 కిలోమీటర్లు రామకృష్ణారెడ్డి గారు ఆయన కలిపి 7 కిలోమీటర్లు నడిచి రాత్రి కరెంటు తీసేస్తే ఆ చీకట్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ మాట్లాడటం జరిగింది. దానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఎస్ఐ ఇవాళ అనపర్తిలోనే కొనసాగుతున్నాడు. దానికి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అబ్జెక్షన్ చెప్పి ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, గతంలో మనం చూసాం సార్, బ్రహ్మనాయుడు గారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, కానీ అధికారులు పారిపోవటం మనం ఎక్కడ చూడలా. అబ్స్కాండింగ్ అయిపోయి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో గొప్పతనం ఏంటంటే అధికారులు జైలుకి వెళ్ళారు. శ్రీలక్ష్మి గారి ఇంకా చాలా మంది జైల్లో ఊచ లెక్క పెట్టారు. మళ్ళీ తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో మంచి హోదాలు అనుభవించారు కదా, అనుభవించి జైళ్లలో కొన్ని నెలల పాటు ఊచ లెక్క పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే వెంకటరెడ్డి గాని, వాసుదేవ్ రెడ్డి గాని, ఇంకా చాలా మంది ఆఫీసర్లు అసలు ఎక్కడున్నారో కనిపించట్లేదు. ఇళ్ళకెళ్ళి నోటీసులు అంటించేటువంటి పరిస్థితి, వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు అతను ఎవరు, విజయరావు, ఎడిషనల్ ఎస్పీ గుంటూరు, అతను కూడా ఎక్కడ కనిపించట్లేదు. పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గెజిటెడ్ ఆఫీసర్లు
దేశం వదిలి పారిపోయారా, రాష్ట్రం వదిలి తలదాచుకుంటున్నారో తెలియదు. ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎప్పుడు జరగల. అవును, మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అయితే ఆ 2 రోజుల క్రితం ఇంకొక న్యూస్ చదివాను నేను. రామచంద్రాపురం సిఐకి మంత్రి, కార్మిక శాఖ మంత్రి సుభాష్ పోస్టింగ్ ఇచ్చారు. సో ఆయన గతంలో రామచంద్రాపురం ఇప్పుడు సిఐగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విఆర్కి పంపారు ఆయన్ని 2 రోజుల క్రితం. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. ఆయన 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళేలాగా ఆయన చేశారు, ప్రేరేపించారు. ఆయనకి సుభాష్ గారు పోస్టింగ్ ఇస్తే అది వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన విఆర్కి పంపించారని. అదే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్లది కాదు, ఆఫీసర్లది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ఆఫీసర్లని, ఎంప్లాయీస్ ని పెద్ద ఎత్తున ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులతో కొనేశాడు ఎలక్షన్ ముందు. అంటే ఆయన అనేక అక్రమాల్లో ఉద్యోగస్తుల్ని, ఆఫీసర్లు కొనటం అనేది కూడా ఒక కొత్త పద్ధతి జరిగింది. రెండోది ఏంటంటే నేనే గెలుస్తున్నాను అనేటువంటి ఒక భ్రమ కలిగించాడు అతను. వైనాట్ 175, వైనాట్ 25 అని చెప్పేసి భ్రమలో వీళ్ళు కూడా నమ్మేశారండి. ఒక పక్కనే డబ్బులు ఇస్తున్నాడు కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు యథేచ్ఛగా దోచుకున్నాం. ఆయన దోచుకుంటున్నాడు, మనము దోచుకుంటున్నాం. దోచుకున్న వాడిని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలా. మీరు తినేది మీరు తినండి, నన్ను మళ్ళీ గెలిపించండి, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోండి, మీరు హ్యాపీగా తినండి అని చెప్పేసి స్వేచ్ఛ, విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఇస్తే ఎర్రమట్టి దిబ్బలు. ఇప్పుడు విశాఖపట్నానికి ఒక పెద్ద సముద్రం ఎంత ఎస్సెట్టో ఎర్రమట్టి దిబ్బలు అంతే. అవి కూడా తవ్వేసుకుని వెళ్ళిపోయారు కదండి. ఇక అలాంటి ఎన్నో. కాబట్టి ఈ ఆఫీసర్లో ఒక లోపల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. అతను ఉన్నప్పుడు మనల్ని బాగా దోచుకొని ఇచ్చాడు, చట్టాన్ని ఉల్లంఘించి ఏ పని అయినా చేసుకోమని చెప్పాడు, డబ్బులు ఇచ్చాడు, మనల్ని బాగా చూసుకున్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి అధికారులు, ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే వాళ్ళు కూడా నమ్మారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, బటన్ నొక్కుతున్నాడు కదా, మనకి డబ్బులు ఇచ్చినట్టు గవర్నమెంట్ నుంచే డబ్బులు ఇచ్చేసాడు 1.5 కుటుంబాలకి, ఇక వాళ్ళు ఓటు ఎందుకు వేయకుండా ఉంటారు అనేది వీళ్ళు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి నమ్మాడు. ఆ ఐప్యాక్ బృందం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఒక దేవతా వస్త్రాలు తొడిగిచ్చింది. ఆ తొడిగిచ్చి రాష్ట్రం మీద వదిలింది. అతను కూడా ఈ సిద్ధం సభలకి ఒక్కొక్క సభకు 5 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తీసుకొస్తే నిజంగా ఈ జనమంతా నాకే ఓట్లు వేస్తున్నారు అతను భ్రమపడి, ఆఫీసర్లు భ్రమపడి మొత్తం భ్రష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదో రకంగా సస్టైన్ కావాలా. ఈ ప్రభుత్వంలో అవినీతి గాని, తోక జాడించే పనులు కానీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కట్ చేస్తాడు. అందుకనే చాలా మంది పారిపోయారు. కొంతమంది ఇప్పుడున్న ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర కాకాలు పడతా ఉన్నారు. వాళ్ళ బంధుత్వ వాళ్ళు అవి చేసి ఏదో కులమో మతమో అడ్డం పెట్టుకొని కాకాలు పడతా ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రులు, మీరు ఇందాక చెప్పారు కదా, వాళ్ళకి గతంలో ఉన్నది తెలియదు, వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అయితే మొత్తం ప్రక్షాళన అనేది బ్రహ్మనాయుడు గారు ఒక రోజుతో కాదు సార్, ఒక సంవత్సరం పట్టిందా మినిమం రఫీ గారు? సంవత్సరం అవసరం లేదు.